నమస్తే అండి. నా పేరు డాక్టర్ అప్పలనాయుడు శాసపు. ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. మనము కోవిడ్ గురించి వినే ఉంటాము. ఇది ఎంత పెద్ద పాండమిక్కో, ప్రపంచాన్ని ఏ విధంగా భయపెట్టిందని చెప్పేసి. ఇప్పుడు కోవిడ్ వచ్చి ఆల్మోస్ట్ 4+ ఇయర్స్ అయింది. ఎవ్రీ ఇయర్ నెంబర్ ఆఫ్ కేసెస్ తగ్గుతున్నాయి. దానికి మనకి ప్రివెన్షన్ ఉంది. నెక్స్ట్ ట్రీట్మెంట్ ఉన్నది. సో వ్యాక్సినేషన్ వచ్చేసింది కనుక ఇప్పుడు మనకి కేసెస్ బాగా తగ్గాయి, సీరియస్నెస్ తగ్గింది. పేషెంట్స్ని ఎలా మనం ట్రీట్ చేయాలి, ఎలా మనం జాగ్రత్త పడాలని తెలిసింది. ఇప్పుడు నేను చెప్పే డిజీజు కోవిడ్ కంటే చాలా ప్రమాదమైంది. ఇది దానికంటే పెద్ద పాండమిక్. ఇప్పుడు మనం తెలుగు సినిమాల్లో ఒక ముఖేష్ వచ్చి సినిమా స్టార్టింగ్లో చెప్తారు ఏమంటే, ఆనందాన్ని ఎవరు కోరుకోరు, ఎంత మూల్యానికి అని చెప్పేసి. అందులో స్మోకింగ్ వల్ల ఎంత డేంజరో, స్మోకింగ్ వల్ల వచ్చే జబ్బుల గురించి, క్యాన్సర్ గురించి మనకి ఒక మెసేజ్ ఇవ్వడానికి చెప్తుంటారు. కానీ స్మోకింగ్ కంటే, కోవిడ్ కంటే అతి పెద్ద పాండమిక్ గురించి ఇప్పుడు నేను డిస్కస్ చేస్తాను. అదేంటంటే మెటబాలిక్ సిండ్రోమ్ అండి. ఈ మెటబాలిక్ సిండ్రోమ్ అనేది ఒక జబ్బు కాదు, అనేక జబ్బులు కలిపి ఒక కాన్స్టలేషన్ లా వచ్చితే అది సిండ్రోమ్ అంటారనమాట. ఇప్పుడు మనకి మెటబాలిక్ సిండ్రోమ్ అనేది ప్రపంచం అంతా ఉందండి. ఒకప్పుడు ఏంటంటే సోకాల్ డెవలప్డ్ కంట్రీస్లోనే ఉండేది. ఈ డెవలప్డ్ కంట్రీస్ లైక్ వెస్టర్న్ కంట్రీస్, అమెరికా అవ్వచ్చు, లేదంటే అదర్ వెస్టర్న్ కంట్రీస్లో ఉండేదన్నమాట. ఇప్పుడు చూసుకుంటే డెవలప్డ్ కంట్రీస్లో కాకుండా అంత లెక్క ఇంక్లూడింగ్ ఇండియాలో కూడా ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఏరియాలో కూడా ఇది స్ప్రెడ్ అయిందనమాట. సో ఈ మెటబాలిక్ సిండ్రోము అసలు ఎందుకు వస్తుంది, కారణాలేంటి, మనకి వచ్చిన తర్వాత ఏమైనా చేస్తే దానికి ట్రీట్మెంట్ ఉంటుందా, లేకపోతే వచ్చిన తర్వాత రివర్స్ చేయొచ్చా, అన్నింటికంటే ముఖ్యము రాకుండా మనం ఏం చేయాలి, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టు రాకుండా ఏం చేయాలనేది ఈరోజు డిస్కస్ చేసుకుందాం. సో మెటబాలిక్ సిండ్రోమ్ యొక్క డిజీజ్ సివియారిటీ గురించి చెప్తాను చూడండి. ఇప్పుడు మెటబాలిక్ సిండ్రోమ్ చూసుకుంటే ప్రతి ముగ్గురులో ఒకరికి ఉందండి. ఇది నేను ఎగ్జాజరేట్ చేయట్లేదు, ఇది నిజమే. అదే 50+ ఇయర్స్ పీపుల్ని తీసుకుంటే ప్రతి ఇద్దరిలో ఒకరికి మెటబాలిక్ సిండ్రోమ్ ఉందన్నమాట. సో ఎంత కామనో చూడండి. ఇప్పుడు మెటబాలిక్ సిండ్రోమ్ అంటే డిఫైన్ చేయాలనుకుంటే, ఇప్పుడు ఒకటి కొలెస్ట్రాల్ లెవెల్స్ మనము టెస్ట్ చేసుకుంటే అందులో ట్రైగ్లిజరైడ్స్ అనేవి మోర్ దెన్ 150 ఉండాలి. రెండోది ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ వాల్యూస్ చెక్ చేసుకుంటే అందులో మోర్ దెన్ 100 ఉంటుంది. అంటే డయాబెటిక్ రేంజ్లో ఉండము, ప్రీ డయాబెటిక్ రేంజ్లో ఉంటాము. సో ఇంపేర్డ్ గ్లూకోజ్ టాలరెన్స్లో ఉంటుంది అనమాట. మూడోది ఈ గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది, హెచ్డిఎల్ అని చెప్పేసి. అది మెన్లో అయితే లెస్ దెన్ 40, ఉమెన్లో అయితే లెస్ దెన్ 50కి పడిపోతుంది. నాలుగోది మనకి బ్లడ్ ప్రెషర్ నెమ్మదిగా పెరుగుతూ ఉంటుంది, మోర్ దెన్ 130/80 ఇంకా నెమ్మదిగా పెరుగుతూ ఉంటుంది. ఐదోది ఏంటంటే, ఇది చాలా ఇంపార్టెంట్, అబ్డామినల్ ఒబిసిటీ అండి. అంటే మనకి వెయిట్ సర్కంఫరెన్స్ మెజర్ చేసుకుంటే, వెయిట్ హైట్ కాకుండా మనకి బెల్లి బటన్ ఏరియాలో మనం మెజర్ చేసుకుంటే మెన్లో మోర్ దెన్ 90 సెంటీమీటర్స్, ఉమెన్లో మోర్ దెన్ 80 సెంటీమీటర్స్ అబ్డామినల్ వెయిట్ సర్కంఫరెన్స్ ఉంటే వాళ్ళకి అబ్డామినల్ ఒబిసిటీ ఉన్నట్టు అర్థము. సో ఈ అబ్డామినల్ ఒబిసిటీ కూడా ఈ మెటబాలిక్ సిండ్రోమ్లో ఒక లక్షణం. ఇప్పుడు మనం 5 మాట్లాడుకున్నాము. 5లో అట్లీస్ట్ 3 ఉంటే, 3 out of 5 ఉంటే వాళ్ళకి మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్నట్టు డయాగ్నోసిస్ చేయొచ్చు మనము. సో ప్రాబ్లం ఏంది మెటబాలిక్ సిండ్రోమ్ వల్ల? ఇప్పుడు నొప్పి ఉండదు, ఆయాసం ఉండదు, కళ్ళు తిరిగి ఉండదు, దగ్గు ఉండదు, సిమ్టమ్సే ఉండవండి అసలు. అదే ప్రాబ్లము. దానివల్ల నాకేం జబ్బు లేదులే, నాకు మెటబాలిక్ సిండ్రోమ్ లేదులే అని అనుకుంటాం మనము. సో ఇది సైలెంట్ కిల్లర్ అండి. ఇది సైలెంట్ బట్ వెరీ సీరియస్ ప్రాబ్లం అనమాట. మనము రియలైజ్ అయ్యే లోపే అది సీరియస్ అయ్యి వేరే వేరే జబ్బులు మొదలవుతాయి అన్నమాట. సో మెటబాలిక్ సిండ్రోమ్ అంటే మాట్లాడుకున్నాము. అయితే మనము కాజెస్ ఏంటి, అసలు దేనివల్ల వస్తుంది మెటబాలిక్ సిండ్రోమ్ మాట్లాడుకుందాము. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనము తీసుకునే ఆహారం వల్లే. మనము కరెక్ట్గా ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకోకపోతే ఎక్స్ట్రా క్యాలరీస్ యాడ్ అయిపోతాయి. ఎస్పెషల్లీ కార్బోహైడ్రేట్స్ అంటే ఈ స్టార్చీ ఫుడ్స్, రైస్ అవ్వచ్చు, వీట్ అవ్వచ్చు, పిండి పదార్థాలు అవ్వచ్చు, స్వీట్స్ అవ్వచ్చు, ఎక్స్ట్రాగా కార్బోహైడ్రేట్స్ తీసుకొని
దాంతోపాటు ఎక్స్ట్రా ఫ్యాట్స్ వల్ల. క్యాలరీస్ మనకి ఖర్చుకి తగ్గట్టు తీసుకుంటే పర్వాలేదు, ఖర్చు తక్కువ అయిపోయి మన ఇంటేక్ ఎక్కువైపోతుంది అనమాట. ఈ ఎక్స్ట్రా క్యాలరీస్ ఏమవుతాయంటే ఇది లివర్ వెళ్ళి ఏం చేస్తుందంటే గ్లూకోజ్ని కాస్త ఫ్యాట్గా మార్చేస్తుంది అనమాట. కొంతవరకు లివర్ స్టోరేజ్ చేసుకుంటుంది, కొంతవరకు మజిల్స్లోకి వెళ్తుంది. ఇంకా ఎక్కువైపోతే ఏమవుతుందంటే ఎక్కడ వెళ్ళాలో తెలియక ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడ ఈ ఫ్యాట్ డిపాజిట్ అయిపోతుంది. మనకి ఇండియన్స్లో ఏంటంటే ఎస్పెషల్లీ ఈ కడుపు లోపల అబ్డామిన్ లోపల ఈ ఫ్యాట్ డిపోజిషన్ స్టార్ట్ అవుద్ది. ఈ విజరల్లో ఫ్యాట్ అంటాము, అది చాలా డేంజర్ అనమాట అది. సో ఎస్పెషల్లీ డైట్ ఈజ్ నెంబర్ 1 రీజన్ అండి. కరెక్ట్గా డైట్ తీసుకోవడం వల్ల ఈ మెటబాలిక్ సిండ్రోమ్ వస్తుంది. రెండోది ఏంది, ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల, ఫిజికల్ యాక్టివిటీ అస్సలు లేకపోవడం వల్ల. ఇప్పుడు మనము చూస్తూ ఉంటాము, ఒకప్పుడు పూర్వం రోజుల్లో మనము బస్ ఎక్కువ, సైకిల్ ఎక్కువ, స్కూల్కి వెళ్ళడమనో లేదంటే వర్క్కి వెళ్ళడమనో అని చెప్పేసి చేసి వాళ్ళని మార్నింగ్ లేచి పాలు ప్యాకెట్ కోసమైనా, లేకపోతే గుడ్ల కోసమైనా, లేకపోతే ఇంకా వెజిటబుల్స్ కోసమైనా అలా నడిచి వెళ్ళే మన సరదాగా ఫ్రెండ్స్తో కానీ లేకపోతే పేరెంట్స్తో కానీ. ఇప్పుడు ఎక్కడ ఉందండి, అన్నీ ఆన్లైన్ అయిపోయేవి. నెక్స్ట్ ఇంటికి అన్ని డెలివరీస్ వచ్చేస్తున్నాయి. సో జస్ట్ ఇక్కడి నుంచి పక్క వీధికి వెళ్ళాలన్నా కూడా మనం బైక్ తీస్తున్నాము, లేకపోతే కారు తీస్తున్నాము. కనుక సెడెంటరీ లైఫ్ స్టైల్ మనకి అలవాటు అయిపోయింది. అదేదో సుఖము అనుకుంటున్నాము, కానీ ఈ సుఖం వెనకాతల మనకి ఎన్ని జబ్బులు ఉన్నాయని చెప్పేసి ఆలోచించట్లేదు మనము. సో ఫిజికల్ ఇన్యాక్టివిటీ, సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల కూడా ఈ మెటబాలిక్ సిండ్రోమ్ నెమ్మదిగా క్రీప్ అవుతూ ఉందండి. ఈ రెండింటితో పాటు మూడోది, మనకి లైఫ్లో స్ట్రెస్ పెంచుకుంటున్నాం అనమాట. అవసరం లేకపోయినా మనకి అది కావాలనుకుంటూ, వీళ్ళకి అది ఉందని చెప్పేసి, వాళ్ళకి ఇది ఉందని చెప్పేసి ఏదో కోరికలు పెంచుకొని వాంట్స్ ఎక్కువైపోయి, ఓకే నీడ్స్ ఓన్లీ ఆలోచించుకుంటావు, అది కావాలి ఇది కావాలని చెప్పేసి వాంట్స్ పెరిగిపోయి మనకి. దానివల్ల స్ట్రెస్ పెరిగిపోయి డబ్బులు 2 జాబులు చేసుకుంటూ, లేదంటే మిడ్ నైట్ వర్క్ పని చేసుకుంటూ, లేదంటే ఇంకా సోషల్ మీడియాలో టైం స్పెండ్ చేస్తుంటూ మనకి స్లీప్ అనేది అస్సలు తగ్గిపోయిందండి. ఎస్పెషల్లీ క్వాలిటీ స్లీప్ నేను చెప్తుంది. కరెక్ట్గా అడల్ట్స్ అట్లీస్ట్ 8 అవర్స్ పడుకోవాలండి. లేదనుకుంటే మినిమంలో మినిమం అయినా 7 నుంచి 8 గంటలు పడుకోవాలి. నా రికమెండేషన్ అయితే మినిమం 8 అవర్స్ ఉండాలన్నమాట స్లీప్. అదే కిడ్స్కి అనుకుంటే అప్ టు 10 అవర్స్ పడుకోవాలన్నమాట. అప్పుడు ఆ క్వాలిటీ స్లీప్ ఉంటేనే బ్రెయిన్ రీసెట్ అయ్యి బాడీ రెస్ట్ తీసుకొని మంచిగా మళ్ళీ నెక్స్ట్ డే కల్లా ఈ మెటబాలిజం అంతా మంచిగా పనిచేస్తుంది. సో ల్యాక్ ఆఫ్ స్లీప్ వల్ల ఏమవుతుందంటే ఈ స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోతాయి అన్నమాట. ఈ స్ట్రెస్ లెవెల్లో ఏమవుద్ది, కార్టిజాల్ బాడీలో రిలీజ్ అవుద్ది, ఇంకా వేరే బ్యాడ్ కెమికల్స్ మన బాడీలో రిలీజ్ అవుతాయి. దీనివల్ల ఏంటంటే ఈ ఫ్యాట్ డిపోజిషన్ ఛాన్స్ పెరిగిపోతుంది అనమాట. సో అదొక రీజన్ అనమాట మెటబాలిక్ సిండ్రోమ్ రావడానికి. కనుక మీరు డైటు, ఎక్సర్సైజు, నెక్స్ట్ స్ట్రెస్ లెవెల్స్ మీద వర్క్ చేసుకుంటే ఈ మెటబాలిక్ సిండ్రోమ్ని మనము కంట్రోల్ చేసుకోవచ్చు. సో కొంతమంది అనుకుంటారు మెటబాలిక్ సిండ్రోమ్ అంటే కొంచెము రావడమే కాదండి, సీరియస్ ఏం కాదు అనుకుంటారు. కానీ ప్రతి సీరియస్ ప్రాబ్లంకి మొట్టమొదటి ఆరిజిన్ మెటబాలిక్ సిండ్రోమ్ అండి. దీన్ని అంత చిన్నగా తీసుకోకూడదు అనమాట. నొప్పి లేదు లేదా సిమ్టమ్స్ లేవన్న మాత్రాన ఇది ప్రమాదకరము కాదు అనుకోకూడదు. యాక్చువల్గా మెటబాలిక్ సిండ్రోమ్ లెవెల్లోనే మనం కానీ దీన్ని రివర్స్ చేయగలిగితే హార్ట్ డిజీజు, బ్లడ్ ప్రెషర్ ప్రాబ్లమ్స్, షుగర్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ తగ్గించుకోవచ్చు, ఇంక్లూడింగ్ క్యాన్సర్ అండి. ఈ మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సు 3 times హయ్యర్ దెన్ అదర్ పీపుల్ అండి. డయాబెటీస్ వచ్చే ఛాన్స్ అయితే 6 times, అంటే 600% ఇది ఎక్కువ అనమాట. స్ట్రోక్ వచ్చే ఛాన్స్ కూడా 3 times ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఆలోచించండి, మనము మెటబాలిక్ సిండ్రోమ్ని రివర్స్ చేసుకోవచ్చు, అది ఇంపార్టెంట్ థింగ్. దీనికి ట్రీట్మెంట్ లేదు. ఒక మెడిసిన్ వల్ల మెటబాలిక్ సిండ్రోమ్ క్యూర్ అవ్వదు. మీ చేతిలో ఉంది. లైఫ్ స్టైల్ మీద మీరు వర్క్ చేసుకొని ప్రివెన్షన్ మీద వర్క్ చేసుకుంటే దీన్ని కంట్రోల్ చేయొచ్చు, రాకుండా చూసుకోవచ్చు. ఒకవేళ వచ్చినా కూడా ఇట్స్ నాట్ టూ లేట్ అండి. ఎప్పటికైనా మీరు రియలైజ్ అయ్యి నేను చెప్పే మెజర్మెంట్స్, బ్లడ్ టెస్ట్లు, తర్వాత వెయిట్ సర్కంఫరెన్స్ మీరు ఒకసారి మెజర్ చేసుకొని 3 out of 5 క్రైటీరియా కానీ మీట్ అయ్యి మెటబాలిక్ సిండ్రోమ్ ఉండుంటే మాత్రము ఈ క్షణం నుంచి మీరు దాన్ని ఎలా రివర్స్ చేయాలి, ఎలా ప్రోగ్రెషన్ తగ్గించుకోవాలనేది ఆలోచించండి. సో ఎలా రివర్స్ చేయొచ్చు? వెయిట్ లాస్, వెయిట్ని మీరు తగ్గించుకోండి. మీ బిఎంఐ లేకపోతే బేస్ సర్కంఫరెన్స్ నేను అంతకుముందు వీడియోలో చెప్పాను నేను.
చూసుకొని మీరు ఓవర్ వెయిట్ ఒబీస్ సైడ్ ఉంటే లేదా వేస్ట్ సర్కంఫరెన్స్ మెజర్మెంట్స్ మెన్లో మోర్ దెన్ 90 సెంటీమీటర్స్ ఉమెన్లో మోర్ దెన్ 80 సెంటీమీటర్స్ ఉంటే మాత్రము మీరు సీరియస్గా వెయిట్ లాస్ కోసము ప్రయత్నించాలి. మీరు ఎంత తీసుకుంటున్నాము, ఎంత ఖర్చు పెట్టుకుంటున్నాము చూసుకోవాలి క్యాలరీస్లో. ఓకే, ప్రతిదీ తినేటప్పుడు ఇది చిన్న పీసే కదా, ఇందులో క్యాలరీస్ ఏమి ఉండవాలి అనుకోవచ్చు, లేకపోతే పర్వాలేదే అనుకోవచ్చు. ప్రాబ్లం ఏమవుద్దంటే మనకి స్వీట్స్లో ఇంతే ఉంటుంది, రసమలై అవ్వచ్చు, లేకపోతే లడ్డు అవ్వచ్చు, అందులో ఫుల్లీ ప్యాక్డ్ విత్ క్యాలరీస్ అండ్ ఫ్యాట్ అండి. ఓకే, తినాలనుకుంటే 4 తిన్న కూడా కడుపు నిండదు, కానీ 4 తింటే లడ్డూలు మీరు ఊహించండి ఎన్ని క్యాలరీస్ ఉంటాయి. అది మోర్ దెన్ లంచ్లో ఉన్న క్యాలరీస్ కంటే ఎక్కువ ఉంటాయి. సో అలా అని వేరే తింటాము, ఐస్ క్రీమ్లు అని చెప్పేసి, డెజర్ట్స్ అని చెప్పేసి, టీలని, కాఫీలని. కనుక ఏమి తింటున్నా కూడా అసలు ఇందులో క్యాలరీస్ ఉన్నాయా లేదా, ఎక్కువ ఉంటే చిన్న పీస్ తినడము, కార్బోహైడ్రేట్స్ తగ్గించుకోవడము, ప్రోటీన్ ఇంటేక్ పెంచడము చేసుకోవాలి. రెండోది ఏంటంటే సోడాస్ కానీ, బెవరేజెస్ కానీ, సాఫ్ట్ డ్రింక్స్ ఎంత విచ్చలవిడిగా మనకి దొరుకుతున్నాయో చూడండి. ఈ సాఫ్ట్ డ్రింక్స్ అమ్మే కంపెనీస్ స్టాక్ పెరుగుతూ ఉంది. ఎందుకు? మనకి ఇంటేక్ పెరిగిపోయింది. ప్రతి సెకండ్కి, ప్రతి గంటకి కూడా మనము ఎక్కడ కూర్చున్నా, సినిమాల్లో కూర్చున్నా, ఇంట్లో కూర్చున్నా, సడన్గా దాహం వేస్తే వెళ్ళి సాఫ్ట్ డ్రింక్ తాగుతున్నాం తప్ప వాటర్ తాగట్లేదు. అన్నిటికంటే చాలా ఆరోగ్యమైనది అది. సో ప్రతి సాఫ్ట్ డ్రింక్ క్యాన్లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయో చూసుకోండి. ఓకే, నెక్స్ట్ ఫ్రూట్ జ్యూస్ అనుకుంటాము. ఫ్రూట్ జ్యూస్లో 100% ఫ్రూట్ జ్యూస్ ఉంది, అది కూడా నేను రికమెండ్ చేయను. చాలా జ్యూసుల్లో అసలు రియల్ జ్యూస్ తక్కువ ఉంటుంది, యాడెడ్ షుగర్స్ ఎక్కువ ఉంటాయి. పిల్లలకైనా మీరైనా చూడండి ఫ్రూట్ జ్యూస్లో ఏముంటుందని చెప్పేసి. రెండు నేను రికమెండ్ చేయను, పిల్లలకు కానీ అడల్ట్స్కి కానీ. దాని బదులుగా ఫుల్ ఫ్రూట్స్ తినండి. యాపిల్ ఫ్రూట్ డైరెక్ట్గా తినండి, లేదంటే ఆరెంజ్ డైరెక్ట్గా తినండి. ఎందుకంటే మీరు ఆరెంజ్ కానీ యాపిల్ కానీ పూర్తిగా తినేటప్పుడు ఏమవుతుందంటే అందులో షుగర్ ఉన్నా కానీ ఫైబర్ ఉంటుంది. తర్వాత ఓల్గా తినటం వల్ల మీరు కడుపులోకి వెళ్ళిన వెంటనే షుగర్ రిలీజ్ అనేది స్లో అవుతుందన్నమాట మొత్తం ఫ్రూట్ తినడం వల్ల. అదే మీరు ఓన్లీ జ్యూస్ తాగితే అది ఆల్రెడీ డైజెస్టబుల్గా ఉంటుంది కదా, ప్రాసెస్డ్గా, సడన్గా బాడీలోకి షుగర్ రైనా పెరిగిపోతుంది. సో ఆ షుగర్ స్పైక్స్ సడన్గా వస్తాయి అన్నమాట, అది మంచిది కాదు. కనుక ఓల్ ఫ్రూట్స్ తినండి నిజంగా మీకు ఆ ఫ్రూట్ జ్యూస్ ఇష్టం అనుకుంటే. కనుక సాఫ్ట్ డ్రింక్స్ అనేది బాగా కట్ చేసుకుంటే మీలో చాలా తేడా వస్తుంది అన్నమాట. ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్ ప్రివెన్షన్ చేయడానికి. వాకింగ్ అవ్వచ్చు, బ్రిస్క్ వాక్ అవ్వచ్చు, మీకు ఏది నచ్చితే, ఏది ఎంజాయ్ చేస్తున్నారో దాన్నే చేయండి. ఎక్సర్సైజ్ మంచిదంట అదే నేను చేస్తాను, లేకపోతే ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మీరు కన్ఫ్యూజ్ అయ్యొద్దు. న్యూ ఇయర్ రెజల్యూషన్స్ పెద్ద పెద్ద పెట్టుకోవద్దు. సింపుల్గా కన్సిస్టెంట్గా ఏమి మీకు ఇష్టమో, ఏది చేయగలరో అదే చేయండి. చాలా చాలా రకాలు ఉంటాయి. మీరు కన్ఫ్యూజ్ అయ్యి ఇదొకరు వచ్చేసి అదొకరు వచ్చేసి 3వ రోజులు ఏమి చేయకుండా ఉంటే మాత్రం అది మంచిది కాదు. బ్రిస్క్ వాకింగ్ అయినా, లేకపోతే ఎలిప్టికల్ అయినా, థ్రెడ్మిల్ అయినా, ఏదైనా మీ స్కెడ్యూల్ ప్రకారము, మీకు నచ్చిన ప్రకారము కన్సిస్టెన్సీ ఇస్ ఇంపార్టెంట్ అండి, ఏది చేసినా అనమాట. అది నెక్స్ట్ స్లీప్ చాలా చాలా ఇంపార్టెంట్. మనం మాట్లాడుకున్నాం కదా, స్లీపు బాగా మీరు ఇంపార్టెన్స్ ఇచ్చి పడుకోవాలి. మినిమము 7 to 8 అవర్స్. అంటే మీరు డార్క్ రూమ్లో ఫోన్లు పక్కన పెట్టేసి ఇంకా ఏమీ చూడకుండా 2-3 అవర్స్ బిఫోర్ యూ గో టు బెడ్, మినిమం 8 అవర్స్ బెడ్లో ఉంటే అట్లీస్ట్ 7.5 అవర్స్ అనే పడుకుంటారు. లేదంటే 8.5 అవర్స్ బెడ్లో ఉంటే అట్లీస్ట్ 7.5 అవర్స్ to 8 అవర్స్ అనే పడుకుంటారు. కనుక దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఫైనల్లీ స్ట్రెస్. మీరు స్ట్రెస్ లెవెల్స్ బాగా తగ్గించుకోవాలన్నమాట. మీకు ఏం కావాలి, ఏది అవసరమో, ఏది అవసరం కాదో చూసుకొని మీరు కానీ, మీ స్పౌస్ కానీ, మీ ఫ్యామిలీ కానీ ప్రయారిటీస్ చూసుకోండి. వాళ్ళకుందని చెప్పేసి మనకు కావాలనుకోవడము, లేకపోతే ఈ పీర్ ప్రెషర్, లేకపోతే వాళ్ళంతా సంపాదించుకుంటున్నారు మనకు రావట్లేదు అని చెప్పేసి ఇవన్నీ పక్కన పెట్టుకొని ఎంత ఉన్నా సంతోషంగా ఉండడం ఇంపార్టెంట్. కనుక అలా మీరు మైండ్ సెట్ని మార్చుకుంటే, పీర్ ప్రెషర్ని అవాయిడ్ చేసుకొని, ఈ సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళ చూసి వీళ్ళ చూసి వాళ్ళ ఆర్నమెంట్స్ చూసో, లేకపోతే వాళ్ళ కార్లు వాళ్ళ ఇల్లు చూసో మనం అలా కావాలనుకొని ఆ స్ట్రెస్లు తగ్గించుకొని ఉన్నదంతా చాలు అని చెప్పేసి ఆరోగ్యంగా ఉంటే, ఆ స్ట్రెస్ తగ్గితే మాత్రం చాలా చాలా మంచిది మెంటల్ హెల్త్కి కానీ, లేకపోతే మీ ఆరోగ్యానికి కానీ. ఇవన్నీ చేయగలిగితే ఐ కెన్ టెల్ యూ గ్యారంటీగా మీ మెటబాలిక్ సిండ్రోమ్ మీరు రివర్స్ చేయొచ్చు అన్నమాట. ఇది నా గ్యారంటీ. ఇది కనుక ఇన్ కంక్లూజన్లో నేను చెప్పాల్సింది ఏంటంటే, ఈ మెటబాలిక్ సిండ్రోమ్ అనేది కోవిడ్ కంటే, స్మోకింగ్ కంటే చాలా డేంజర్ అండి.
చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు, ఎందుకంటే సిమ్టమ్స్ ఉండవు కనుక. ఎందుకంటే బాగానే కనిపిస్తున్నాను కదా, నాకేమీ జబ్బులు లేవు అనుకోగాని, కానీ మీరు టెస్ట్ చేయించుకోండి. ఓకే, ఈ ఇయర్ అన్ని బాగానే ఉంటే మళ్ళీ ఇంకొక ఇయర్ చేసుకోవాలి. యాన్యువల్ ఎగ్జామ్స్ చేయించుకోవాలి, యాన్యువల్ టెస్టులు చేయించుకోవాలి, తర్వాత మీ వెయిట్ సర్కంఫరెన్స్ ఇవన్నీ అనుకున్నాం కదా, అవన్నీ టెస్ట్ చేసుకొని ఈరోజు మీరు మేల్కోండి. ఓకే, థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో కానీ కాంటెంట్ కానీ నచ్చితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి. దానివల్ల చాలామందికి ఈ కాంటెంట్ యాక్సెసిబిలిటీ పెరుగుతుంది, దానివల్ల విజిబిలిటీ పెరుగుతుంది, చాలామంది దీనివల్ల ఉపయోగపడుతుంది, నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఐ విల్ డూ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ వెరీ మచ్.